హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రకృతిలో ధ్యానం చేసి చూడండి. ప్రకృతి ఇక్కడ వాటర్ ట్యాంక్ టైప్ ఉంటుంది. ఇది పల్లెటూరులో ఇది రైతులు ఇలాగా ఒక టబ్లాగా పెట్టుకుంటారు. వీటి నుంచి బయటికి పొలంలోకి అయితే ఎక్కడైతే పంట ఉందో అక్కడ అవసరమైతే స్ప్రింక్లర్ టైప్లో పెట్టుకుంటారు అనమాట. ఇదంతా ప్రకృతి. ఈ ప్రకృతి మాత అంత మట్టి వాసన చూస్తే ఈ పక్క వెనక పక్క అరటి తోట, దాని పక్కనే దానిమ్మ తోట. సో ఈరోజు ప్రకృతి మాత మనకు విశ్వంలో ప్రకృతి ఎంత హెల్ప్ చేస్తుందంటే, ప్రకృతిలో ఉండే గాలి ఎక్కడ మనం సిటీలో దొరకదు. ఆ గాలి కానీ ఆ వాసన కానీ ఆ అట్మాస్ఫియరే వేరనమాట. సో ఇక్కడ ధ్యానం చేసి ఏ విధమైన అనుభవం వస్తుంది, గురువులు గారు ఏం చెప్తారు అనే దాని మీద ఈరోజు వీడియో చేస్తున్నాను. సో ప్రకృతి మాత మీద ధ్యానం చేసి మీకు అందరికీ అనుభవం చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. నేను ఈరోజు అరటి తోటలో ధ్యానం చేస్తున్నాను. చుట్టూ ఎటువైపు చూసినా ఊళ్ళు ఎక్కడ దొరకవు. ఇక్కడ నుంచి ఇటువైపు 10 కిలోమీటర్లు, అటువైపు 10 కిలోమీటర్లు, చుట్టూ పొలాలే. ఇది అరటి తోట, పక్కనే దానిమ్మ తోట ఉంది. నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అందుకే వీడియో చేస్తున్నాను. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలి, మిమ్మల్ని కూడా ధ్యానంలోకి ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను. ఓకే, రైట్. ఓం శ్రీ గురుబ్రహ్మే నమః. జగద్గురు పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. గురుగారి గురైన సదానంద యోగేశ్వర వారికి ఆత్మకి ప్రణామాలు. ఇంతవరకు ధ్యానం చేశాను. అమోఘమైన, అద్భుతమైన మనశ్శాంతి. ఎన్ని టెన్షన్లు, పొద్దున్నుంచి ఎన్ని టెన్షన్లు నా పటాపంచలేకున్నాయి. ఎందుకంటే ధ్యానం అనేది నీ బుద్ధిని శుద్ధి చేస్తుంది. నీలో ఉండే ఆలోచనలన్నీ పటాపంచలు చేస్తుంది. ఏ అనవసరమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు క్రియలు, చెడు కర్మలు, అకర్మలు అని కూడా అంటారు. కర్మ కూడా అంటారు. సో అంత పవర్ ఉంది ధ్యానానికి. నిన్నే ఒక వీడియో చూశాను. మా ఒక గురువుగారు పత్రిగారి గురించి, సుభాష్ పత్రిజీ గారు మా గురువుగారి గురించి, ధ్యానము ఎక్కడో గుహలలో ఉంటే గృహాలలో వచ్చేటట్టు చేసిన మహానుభావుడు పత్రిజీ గురువు గారు. ఆయనకు ఒక్కసారి ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ ధ్యానం ఎందుకు చేయాలంటారు? ఆత్మను శుద్ధి చేసుకోవాలి, బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. మనలో ఉండే చెడు బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి ఈ ధ్యానం పనికి వస్తుంది. మేము బాగున్నాం అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా మనలో లోపాలు ఉంటాయి. మానవ జన్మ ఒక అద్భుతమైన జన్మ అంటాడు పత్రిజీ గారు. అద్భుతమైన జన్మే కాదు, ఒక శ్రేష్టమైన జన్మ. రాక్షసుల కన్నా మిన్న జన్మ అంటాడు. నువ్వు సరైన సాధన చేస్తే నువ్వే దేవుడు అంటాడు. నీ మనసులో ఉండే అర్షడ్వర్గాలను 6 అర్షడ్వర్గాలను తొలగించేస్తే నువ్వే దేవుడు అంటారు. ఆత్మే పరబ్రహ్మ అంటాడు.
ఈ జీవుడే దేవుడు అంటాడు. ఈ దేహాల దేహమే దేవాలయం అంటారు. ఈ మూడింటి గురించే చెప్తాడు గురువుగారు. అందుకని ఈ అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలను మనసులోంచి తొలగిచ్చేస్తే నువ్వే దేవుడివి. మీరంతా దేవుళ్ళు. కోటాను కోట్ల మంది ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ 2-3 సెంటర్లు నడుపుతూ చాలామందిని ధ్యాన మార్గంలోకి ఆహ్వానిస్తున్నారు గురువులందరూ. వాళ్ళందరికీ ఆత్మప్రాణకులు. ముఖ్యంగా నాకు ధ్యానం నేర్పించిన మా గురువుగారు పాండరక శెట్టి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. నాలో ఈ మార్పు నేను ఊహించింది కాదు. దీనికి కూడా ఒక కారణం ఉందంటాడు గురుగారు. నువ్వు ధ్యానానికి రావడానికి కూడా ఒక కారణం ఉంటుంది. పోయిన జన్మలో నువ్వు ఏదో కొన్ని పుణ్యాలు చేశావు, అందువల్ల ఈ జన్మలో ధ్యానంలోకి వచ్చావు అంటాడు గురువు. అని నేనొక్కనే కాదు, చాలామంది అలా చెప్తారు గురుగారు. సో ఈ ధ్యానంలో రావడం కూడా నేను ఒక మా సౌభాగ్యంగా, ఒక ఆనందంగా అనుకుంటుంటాను అన్నమాట. అదే పరమానందం అంటారు కదా, అట్లా అనుకుంటాం అన్నమాట. సో ధ్యానం నన్ను చాలా మార్చింది. నా సమస్యలన్నింటిని కూడా ఆటోమేటిక్గా చాలా తగ్గించేసింది. ధ్యానం వల్ల నువ్వు నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకుంటాడు గురుగారు. ఎలాగ అప్పో దీపోభవ అంటారు గురుగారు. నీలో నువ్వు దీపాన్ని వెలిగించుకోడుకో అంటే అప్పో దీపోభవ. నీకు నువ్వే నీలో ఉండే దీపాన్ని, నీలో ఉండే ఈ అరిషడ్వర్గాలను తొలగించేసుకొని నీ సమస్యకు నువ్వే పరిష్కారం తీసుకో. సమస్యకు పరిష్కారం చూసుకో అంటావు. నీ గుండెల్లో దీపాన్ని వెలిగించు. ఏమి దీపాన్ని? ఆత్మ జ్ఞానాన్ని, జ్ఞాన దీపాన్ని వెలిగించు అంటాడు. అప్పో దీపోభవ. జ్ఞాన దీపాన్ని వెలిగించు. నీ అరిషడ్వర్గాలన్నీ ఆ దీపంలో భస్మీపటలం చేసేసేయి. అప్పుడే నీ జన్మ సార్థకమవుతుంది అంటాడు. నువ్వు ఈ జన్మానికి దేనికి వచ్చావు? నీ జన్మ సార్థకం చేసుకోవడానికి. పూర్వం చేసిన కర్మలను తొలగించుకొని ఈ కర్మలు ఇప్పుడు ఈ జన్మలో సచ్యుడిగా, స్థిత ప్రజ్ఞుడిగా, ఒక యోగిగా, ఒక మునిగా ఈ లోకం నుంచి చాలించు. నీ కర్తవ్యం నిర్వర్తించు. నువ్వు ఒక ధ్యానం చేసుకో. ధ్యానం నుంచే నీకు ఇవన్నీ వస్తాయి. నువ్వు ధ్యానం చేయడం వల్ల నీలో ఉండే 6 చక్రాల ద్వారా కూడా నీ గురించి తెలుసుకో. అరిషడ్వర్గాలు కాదు, చక్రాలు కూడా ఉన్నాయి మన బాడీలో. అవి మళ్ళీ ఇంకోసేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ అరిషడ్వర్గాల వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ అరిషడ్వర్గాలను తొలగించుకొని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను. క్రోధం అంటే కోపం. రెండవది కోపం దాని గురించి డిస్కస్ చేద్దాము. కానీ ప్రజెంట్ ఏమవుతుందంటే నేను ఈ క్రోధము, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మైశ్వర్యాల గురించి నేను అన్నింటినీ ఒక్కోదాని గురించి స్వరంగా వివరిస్తాను. ఇప్పుడు ఈరోజు క్రోధం గురించి కొద్దిగా చెప్పుకుందాం. క్రోధం, చీటిమాటికి క్రోధం అంటే ఏంది? కోపం దేనికి వస్తుందండి? ఏదైనా మనం కోపం తెప్పించుకునే సిచ్యువేషన్లు కొన్ని ఉంటాయి. ఇతరుల వల్ల వచ్చే కోపాలు కొన్ని ఉంటాయి. ఇతరుల వల్ల మన కోపం తెప్పిస్తే ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్గా రియాక్ట్ అవుతాం. మనకు అనుకూలంగా వచ్చినా కూడా ఒక్కోసారి కొన్ని మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని మనకు అనుకూలంగా ఉండవు. అప్పుడు ఈ క్రోధం అనేది విపరీతంగా వచ్చేస్తుంది. పరశురాముడి గురించి తెలుసు కదా మీకు. ఆయన మహాకోపాగ్ని, కోపగస్తుడు. ఏదనంటే శాపం ఏంటంటే అంతెందుకు తన భార్యకే శపిస్తాడు. ఎలా అంటే ఒకనొకసారి తల్లి మామూలుగా ప్రతిరోజు కొలనికి వెళ్ళి అక్కడ కుండతో నీళ్ళు తీసుకొస్తుంది. వచ్చేటప్పుడు అమ్మవారి ప్రమిదను రెడీ చేసుకొని వచ్చి ఇంట్లో పూజ చేసేసి ఇట్లా ప్రతిరోజు పూజ చేస్తుంది అనమాట. అట్లా ప్రతిరోజు ఆమె యొక్క దినచర్య అనమాట. పరశురామ స్వామి ఆయనకు త్రికాగ్నికుడు,
త్రికాల అగ్నుడు. అంటే ఆయనకు లోకంలో 3 లోకాలు, ఇన్ని లోకాలు ఏం లేవనో తెలుస్తుంది అనమాట. ఆయన కంటి చూపుతో చెప్పగలడు, అంత జ్ఞానం కలగడు. ఒకసారి ఏమిస్తా ఆయన నీళ్లు తీసుకోవడానికి బిందె తీసుకెళ్ళి కొలంలోకి వెళ్తే అక్కడ మీకు తెలుసుంటుంది ఎవరు ఆయమ ఒక సిచ్యువేషన్, ఒక సీన్ చూస్తుంది. ఒక చేసి ఏముంటుందంటే మదనమోహనులు, మీకు మదనమోహన్ అంటే వాళ్ళు దేవత, వాళ్ళు ఎవరికైనా కనిపిస్తే దానికి ఆకర్షించబడిపోతారనమాట. వాళ్ళిద్దరు నాట్యం చేస్తారంటే ఆ శృంగార భంగ్యం కనిపించినప్పుడు ఈమె దాన్ని చూసి కొంచెం సేపు తడబడాయిస్తుంది అన్నమాట. అప్పుడు ఆయన అదే ధ్యానంలో ఉంటుంది అనమాట, అదే సీన్లో ఉంటుంది అనమాట. దాన్ని చూసిన తర్వాత దాని మీదే ఇంట్రెస్ట్, దాని మీదే ధ్యాస ఉంటుంది అనమాట. అప్పుడు ఆశ్రమంలోకి వస్తుంది. పరశురాముడు ఏం చేస్తాడంటే, ఆయన మామూలుగా ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. ఆమె నీళ్ళు తెచ్చి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే బిందె పడిపోయి ఆమె పరధ్యానంలో ఉండి ఆ మదన్మోహన్లో ఆ చేసిన నాట్యంలో ఉండే ధ్యానంలో దానికి ఆకర్షించబడిపోయి పొరపాటున ఏదో చేదారి బిందె కింద పడిపోయి పగిలిపోతుంది కుండ. అప్పుడంతా మట్టి కుండ పడిపోతుంది, పగిలిపోతుంది. ఆయన మీకు వచ్చేసి నీళ్ళు తీసుకురాదు. ఏమి ఇది ఈరోజు అర్చనకు శివుడు అర్చన చేస్తారు కదా, దీపం నీళ్ళతో చేస్తారు, ఏం తీసుకురాలని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాలో తడపడాయిస్తుంది. అప్పుడు ఆయన మూడు కంటితో చూసి ఓహో నీకు ఈ వయసులో ఇంత అవసరం అని చెప్పేసి ఆమె శపిస్తాడు. అప్పుడు ముగ్గురు కొడుకులు ఉంటారు పరశురాముడికి. అంత కోపిస్తుందన్నమాట. మీ అమ్మ తప్పు చేసింది, ఆయమ వ్యామోహంలో అయిపోయింది. మీ అమ్మను ఎవరు చంపితే వాళ్ళకు నేను నా తపస్సు శక్తి అంతా ధారపోస్తానని చెప్తాడు. అంత కోపిస్తాడు అనమాట. అంత తప్పును ఒప్పుకోడనమాట, అంత కోపిష్టి. అప్పుడు ఏం చేస్తారు, చిన్న కొడుకు తండ్రి నేను చంపలేను నా తల్లిని అని చెప్తాడు. రెండో కొడుకు తండ్రి నా తల్లిని నేను చంపలేను అని చెప్తాడు. మూడో కొడుకు ఏం చేస్తాడు, కొడతాని ఫస్ట్ అమ్మను కొడతాడు, ఫస్ట్ కొడుకు ఇద్దరు అన్నదమ్ములను చంపేస్తాడు, మొత్తం నలికి పడేస్తాడు. అంత కోపం అనమాట. అప్పుడు అప్పుడు పరశురాముడు మూడో కొడుకు పిలిచి పెద్ద కొడుకు పిలిచి, నాయన నేను చెప్పిన పని నువ్వు చేసావు, నీకు ఏం వరం కోరుకో అని చెప్తాడు. తండ్రి నాకు నా తల్లిని నా అన్నదమ్ములను కాపాడు తండ్రి, వాళ్ళని మళ్ళీ బ్రతికించు అని చెప్తాను అన్నమాట. సరే బ్రతికిస్తానని చెప్పేసి ఆయన తపస్సు నీళ్ళు ఉంటాయి కదా, కమలంలో ఉంటాయి. ఫస్ట్ కొడుకులు ఇద్దరు మీద చదివితే వాళ్ళు వేసి కూర్చుంటారు. మూడో భార్య మీద చల్లబోతే అప్పుడే ఆయన ఆత్మను బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయిపోతుంది. అప్పుడు పెద్ద కొడుకు పిలిచి, నాయన నేను చేసిన తప్పుకు మీ తండ్రి కాడ కోపం వచ్చింది కాబట్టి నేను అరుంధతి ఆయన పేరు, నేను దేహాన్ని చలిస్తున్నాను, తండ్రిని జాగ్రత్త చూసుకొని చెప్పేసి ఆయన చనిపోతుంది అనమాట. సో ఇట్లా ఒక భార్యను కూడా కోపాన్ని, తన భార్యని కూడా ఆలోచించక కోపిస్తుడు పరశురాముడు. అంతెందుకు కర్ణుడు మారువేషంలో వచ్చి నేను బ్రాహ్మణుని, నాకు విద్య నేర్పండి, విలువిద్య నేర్పండి అని చెప్పిస్తే నేర్పిస్తాడు. బాగా ఆయనకు వచ్చి విద్యలు నేర్పిస్తాడు. బ్రహ్మాస్త్రాన్ని కూడా ఎలా ప్రయోగించాలో నేర్పిస్తాడు. బ్రహ్మాస్త్రం అందరికీ ఇవ్వరు. ఆ గురువులు ఎంత సంతుష్టం, ఎంత ఆయనకు సంతృప్తి కలిగితే కానీ బ్రహ్మాస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో కానీ అస్త్రం శక్తి ఎంత పవర్ఫుల్ అంటే బ్రహ్మాస్త్రం బ్రహ్మచేయ నుంచి వరం పొందిన అనమాట. అలాంటి విద్యను కూడా, అలాంటి అస్త్రాన్ని కూడా కర్ణునికి ప్రసాదిస్తేస్తాడనమాట. కానీ ఒక సమయంలో పరశురాముడు ఈ కర్ణుని తొడ మీద పడుకొని నిద్రపోతూ ఉంటే
ఈ బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే ఈ కర్ణునికి ఇచ్చాడో పరశురాముడు, అది దేవేంద్రుడు పసిగట్టి ఈ బ్రహ్మాస్త్రం రేపు నా మీద ఈ కర్ణుడు యుద్ధానికి వస్తే నేను ఓడిపోతాను చెప్పేసి ఒక పురుగు రూపంలో ఏదో వచ్చేసి అతను మొత్తం తొడంతా కొరుకుతూ ఉంటాడు అనమాట. కొరుకుతుంటే ఇది రక్తమంతా పారిపోతుంటుంది. అయినా కూడా బట్టిగా నా గురువు నిద్ర భంగం జరిగితే నన్ను శిపిస్తాడని భయపడి చెప్పడు, అప్పుడు లేపడు, అంత శక్తి భరిస్తాడు. అక్కడికి చివరికి రక్తమంతా కారిపోయి ఇంకా పరశురాముని వెనక ఈపు మీద ఈపు కిందికి వచ్చేస్తుంది. వస్తానే అప్పుడు ఈశ్వరుడు ఎంతో చల్లగా ఉందని చెప్పేసి లేదు చూస్తే రక్తం. అయ్యో కర్ణ, ఇంత పని చేస్తేవి, ఏమైంది, ఎందుకు వచ్చింది, ఇంత నిగ్రహం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నిజం చెప్పు, నువ్వు శక్తుడియో కదా, బ్రాహ్మణుడు కాదు కదా అని చెప్తే అప్పుడు కాళ్ళ మీద పడి, దేవుడా, గురువుగారు, నాది తప్పేమో క్షమించండి, నేను ఇట్లా పొలాని సుతపుత్రుడిని, ఇలా అందువల్ల నాకు మీ దగ్గరికి నేను బ్రాహ్మణుడిగా వచ్చాను, నన్ను క్షమించండి అంటే, నాకు తప్పదని చెప్పి నా విద్యలు నేర్చుకున్నావు, సరైన సమయంలో నీకు ఈ విద్యలు ఈ శక్తులు నీకు పనికిరాకుండా పోతాయని చెప్పి చెప్పిస్తాడు. చూడండి, అంత కోపిస్తున్నమాట. అది కోపం. మనిషి కోపాన్ని ఎప్పుడు ఎవరు అదుపులో పెట్టుకోరు. అదొక ఎమోషన్. ఆ ఎమోషన్ కంట్రోల్ పెట్టుకునేది ఒక ధ్యానం చేసిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు కూడా పెట్టుకుంటారు. కానీ ఈ అర్షడ్వర్గాలను కంట్రోల్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాల్సింది. ధ్యానం చేయండి. ఈ క్రోధాన్ని, మీ మనసులో ఉండే భావాలను బయటగా, కోపాన్ని కూడా దగ్ధం చేస్తుంది. అందుకని మీ కోపాన్ని తగ్గించుకొని ఈ క్రోధాన్ని తగ్గించుకోవాలనేది ఈ ధ్యానం యొక్క కాన్సెప్ట్. అర్షడ్వర్గాల్లో రెండవది క్రోధము. క్రోధంలో చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ అర్షడ్వర్గాలు కంట్రోల్ ఉంటే తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంది చెప్పారు కదా నేను, వీటికి కనెక్టివిటీ. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, ధ్యానం చేయాలనుకున్నావు, ధ్యానం చేస్తున్నావు, నీళ్ళు ఎలాంటి అర్షడ్వర్గాలు లేవు, ఇప్పుడు ప్రశాంతం మనకి ఉంటాడు. అప్పుడు నువ్వే దేవుడు అంటాడు పత్రిజీ గురుగారు. నువ్వే దేవుడివి. ఇప్పుడు దేవతలంతా ఎలా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉండవు, ఎలాంటి ద్వేషాలు ఉండవు, ఎలాంటి అసూలు ఉండవు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి, దేవతలకు ఉంటాయి. అందుకనే దేవుడు అంటాడు, మీ జీవుడే దేవుడు అంటాడు గురుగారు. మూడోది ఏంటంటే, నీ దేహమే దేవాలయము. అంటే నీ దేహాన్ని దేవాలయంలాగా మార్చుకో. దేవాలయం అంటే ఏంటి, మన దేవాలయానికి పోతే ఏమవుతుంది, అక్కడ అన్నిటినీ మన నవరంధ్రాలన్నింటినీ అదుపులో పెట్టుకొని, అరిషడ్వర్గాలను కూడా అదుపులో పెట్టుకొని, దేవుడు ఉన్నాడనే భయంతో, కొందరు భయంతో పోతారు, కొందరు భక్తితో పోతారు, కొందరు ఇంకో కోరికలతో పోతారు. దేవుని దగ్గరికి పోయేలా మనమంతా ఈ మనలో ఏ రకం అనేది మనమే తెలుసుకోవాలి. మనం దేవుని భక్తితో పోతున్నామా, కోరికలతో పోతున్నామా, భయంతో పోతున్నామా, పాపాలు చేసి భయంతో పోతున్నాం అనేది మనమంతా తెలుసుకోవాల్సిన, మన మైండ్ మనమే రివైజ్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలన్నమాట. సో అది ధ్యానంలో చెప్తారు గురుగారు. ఇప్పుడు ఎదుటి మనిషిని ద్వేషించకూడదంటారు. ఎప్పుడు సాత్వికంగా చెప్పండి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక ఓనర్ ఉన్నాడు. ఓనర్ వెళ్ళి ఎంప్లాయీని సాత్వికంగా చెప్తే, అంటే నాయనా నువ్వు ఇది చేస్తే నీకే మంచిదిరా, ఇది చేసుకొని నువ్వే గొప్పవాడవుతావు అంటే వాడు ఆటోమేటిక్ చేసుకుంటాడు. నువ్వు పని చేస్తే సరిగ్గా చేయలేకంటే నేను ఉద్యోగం చేస్తాను, వాడు చేయడు. ఇట్లా ఇలాంటివన్నీ చెప్తుంటారు గురువుగారు అనమాట. నువ్వు ఒక ధ్యాని కావాలంటే, నువ్వు ధ్యానిగా ఉన్నావు అనుకో, నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది, ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. అందుకే ధ్యానిగా అని గురుగారు కూర్చో అంటారు. ఇప్పుడు గురుగారు బయట అంటారు ఇందులో మా గురుగారు. కావాలంటే ఆయన వీడియోస్ ఉన్నాయి, పత్రిజీ వీడియోస్ మీరు కూడా చూడండి. ఆయన చెప్పేవి
చాలా వాక్యాలు చెప్తూ ఉంటారు. అందులో ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు ఉన్నాయి. ఇవి మనిషిని దేవుని చేస్తాయి. ఈ షడ్వర్గుల నుంచి దాటుకొని వాటి నుంచి బయటకు వచ్చేసి ఈ జ్ఞాన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, పిరమిడ్ జ్ఞానరత్నాలు, పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు, ఈ జ్ఞాన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకొని వస్తే, ఆ స్టేజ్ అయితే దాటుకొని వచ్చి, ఇప్పుడు మనలో ఎలాంటి, ఇప్పుడు ఒక డాక్టర్ ఏమంటున్నాడు, డాక్టర్ ఓకే ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ బీపీ అన్నీ కంట్రోల్లో ఉండాలంటాడు కదా, బీపీ కంట్రోల్ ఉండాలంటాడు, తర్వాత షుగర్ కంట్రోల్ ఉండాలంటాడు, అంత మొత్తం కంట్రోల్ ఉంటేనే కదా అతను ఆపరేషన్ చేస్తాడు. అదేవిధంగా మన మనస్సు అరషడ్వర్గులన్నీ కంట్రోల్ అయిపోయి ప్రశాంతమైన మైండ్ నుండి ఎలాంటి కోరికలు లేకున్నప్పుడే ధ్యానం నీకు బాగా కుదురుతుందని అంటాడు దేవుడు, గురుగారు. నీ ఆత్మే పరమాత్మ, నీ ఆత్మే పరబ్రహ్మ అంటాడు. ఈ జీవుడే దేవుడు అంటాడు. ఈ దేహమే దేవాలయం అంటాడు. నీ దేహం దేవాలయం ఎప్పుడు ఏముంటుంది? నీలో ఉండే గుళ్ళు ఇందాక చెప్పాను, గుడికి పోతే ఎలా ఉంటుంది? నువ్వు భయంతో ఎందుకు పోతావు? ప్రశాంతంగా ఇల్లు. అక్కడ ఎంతోమంది ఋషులు రాజర్షులు మహర్షులు అంతా తిరిగింటారు. వాళ్ళ యొక్క శక్తి అంతా అక్కడ ఉంటుంది. నీ మనసులో పిలుచుకో, నీ మైండ్ను ప్రశాంతం చేసుకో అంటాడు గురుగారు. అంత జ్ఞానం పొందాడు గురుగారు. అంత జ్ఞానానికి అందరికి పంచాలనే ఉద్దేశమే ఎప్పుడు గురుగారు పంచాలి, ధ్యానం చెప్పాలి, అందరికీ చెప్పాలి. ఈ జ్ఞానం గురించి అనేది ఎన్నో కోట్ల మంది ప్రచారం చేసి ఎన్నో దేశాలు తిరిగినారు గురుగారు. పత్రిజీ గురుగారికి ప్రణామాలు. ఇప్పుడు జ్ఞాన నవరత్నాల గురించి ఆ షడ్వర్గాల నుంచి మనం బయటకు వచ్చేసినాం. మన దగ్గర లేవు, ఇంకా నాలో అయితే లేవు అనుకుని నేను వచ్చేసాను. ఇప్పుడు జ్ఞాన నవరత్నాలు గురించి చెప్తాడు. జ్ఞానవరత్నం ఏంటంటే, మొదటిది ఆత్మే పరబ్రహ్మం, ఈ జీవుడే దేవుడు, ఈ దేహమే దేవాలయం, నీ శ్వాసే నీ గురువు అంటాడు. అంటే నువ్వు శ్వాస మీద ధ్యాస తీసుకునేటప్పుడు నువ్వు పీల్చే గాలి వదిలే గాలి నీకు గురువు. అంటే లోపల నీ జన్మ పరంపర అంతా తెలిసిపోతుందంట. ఎక్కడ నీ తడే యాక్టివేట్ అయ్యి నీ పైన విశ్వం నుంచి నీకు జ్ఞానాన్ని పెంపొందించి నీ పూర్వజన్మలు, నీ రాబోయే జన్మల గురించి ఈ శ్వాస మీద ధ్యాస గురించి చెప్తుందంట. అంత అనుభవం వస్తుందంట. అందుకే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి పాలీ భాషలో గురించి చెప్తారు. నీ శ్వాస వదిలి న్యాచురల్గా వచ్చే గాలిని వదులుతూ గాలి న్యాచురల్గా నువ్వు గమనిస్తే అదే నీ గురువు, అదే నీ జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్తారు. అవును, మీకు ధ్యానం ఎలా చేయాలో చెప్పాను కదా. ఇట్లా ఆసనం మీద వేసుకొని మామూలుగా కూర్చుంటారు కదా, మామూలుగా కూర్చొని 2 చేతులు ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని, 2 చేతులు కట్టేసుకొని కాళ్ళు చెట్టు వేసుకొని కళ్ళు మూసుకొని నువ్వు న్యాచురల్గా వచ్చే గాలిని శ్వాస మీద ధ్యాస, నిశ్వాసను గమనించండి అని చెప్తారు గురుగారు. పద్మాసనం వేసుకుంటే చాలు. లేదు కూర్చోలేము కిందంటే కుర్చీలో కూర్చొని పైన 2 కాళ్ళ మీద కాలేసుకొని పైన 2 చేతులు పెట్టేసుకొని కళ్ళు మూసుకొని భ్రూ మధ్యన 2 కళ్ళ మధ్యన మీరు మీ శ్వాసను దీన్ని గమనిస్తే చాలు. మీ శ్వాసే మీ గురువు అంటారు గురుగారు. 4 శ్వాస మీద ధ్యాస, శ్వాస గురువు. 5 సమయమే సాధన. నువ్వు ధ్యానానికి ఎంత సమయాన్ని కట్టేస్తావో అంత నీకు సాధన వస్తుంది, అంత నీకు జ్ఞానం వస్తుంది. ఎంత నువ్వు రోజు 10 గంటలు చెయ్యి, అదే నీ జ్ఞానం ఇస్తుంది. తర్వాత సహనమే ప్రగతి. నీ సహనమే, నీ ఓర్పే నీ ప్రగతి, నీ గెలుపు అని చెప్తారు గురువుగారు.
నీ అనుభవమే నీ జ్ఞానము. నువ్వు ఎంత ధ్యానం చేస్తే నీకు ఎంత అనుభవం వస్తుందో, నువ్వెంత ధ్యానం చేస్తే ఎంత అనుభవం వస్తుందో అదే నీకు జ్ఞానము. నేను చెప్పాను కదా, 41 రోజులు నేను చేశాను, నాకు జ్ఞానం వచ్చింది. నేను 41 రోజులు చేసిన తెల్లారి 3 గంటల నుంచి 5 గంటలు 5:30 వరకు చేసిన రోజులు పైన నుంచి జ్ఞానం నాకు వచ్చి నా ఒళ్ళంతా జలకరించింది. అనమాట ఫస్ట్లో నేను చేసిన రోజైతే. అప్పుడు వణికిపోయాను. సో అదే నా అనుభవమే నా జ్ఞానం. కాబట్టి 7 అనుభవమే జ్ఞానం. 8 దానమే ధర్మము. నువ్వు నీ దగ్గరున్న దాంట్లో కొద్దిగా దానం చేస్తే అదే ధర్మము. ధర్మో రక్షిత రక్షిత. నువ్వు ధర్మం చేస్తే అదే నిన్ను రక్షిస్తుంది. నువ్వు ధర్మంలో ఉంటే నిన్నే ధర్మం రక్షిస్తుంది. ధర్మమే పుణ్యము, అదే నీకు పుణ్యము అంటాడు జ్ఞాన నవరత్నాలు. మొదటిది ఆత్మే పరబ్రహ్మ, 2 జీవుడే దేవుడు, 3 దేహమే దేవాలయం, 4 శ్వాసే గురువు, 5 సమయమే సాధన, 6 సహనమే ప్రగతి అంటే ఓర్పు, 7 అనుభవమే జ్ఞానము, 8 దానమే ధర్మము, 9 ధర్మమే పుణ్యము. ఈ ఒక్కదానికొకటి లింకు. నువ్వు సచ్చిలుడు, నువ్వు ధ్యానగా, నువ్వు ఒక స్థిత ప్రజ్ఞుడిగా, నువ్వు గొప్పవాడిగా కావడానికి ఇవి ఒక్కదానికొకటి లింకు. ధ్యానంలో ఇంటర్నల్ లింక్. ఎప్పుడైతే అషడ్వర్గాల మనసు నుంచి పోతాయో ఇవన్నీ నీలో ఇంప్లిమెంట్ అవుతాయి ఆటోమేటిక్గా. నాకు తెలిసిన ధ్యానులందరూ, ధ్యానం చేసే వాళ్ళందరూ ఏదో ఎక్కడోసారి ప్రతిరోజు అంతో ఎంతో దానం చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి పుణ్యం. దానమే ధర్మం. ధర్మంగా ఉంటే నీకు ఆటోమేటిక్గా రక్షిత. ధర్మో రక్షిత అంటారు. ఈ 9 నవ జ్ఞాన నవరత్నాలు మనిషిని ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్తారు. నీ ఉన్నతంగా నీ స్థితి ఉన్న స్థితిని ఉన్నత స్థితికి తీసుకెళ్తారు అని చెప్తారు సుభాష్ పత్రిజీ గారు. గురువుగారు మీకు ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ ధ్యానాన్ని నా నరాల్లో ఎక్కిచ్చేశారు. అందుకు మీకు రుణపడి ఉంటాను. కానీ రుణపడంలో నేను కూడా 10 మందికి ధ్యానం గురించి చెప్పి వాళ్ళను కూడా కొద్దిగా గొప్ప మార్చాలని నా ధ్యేయం. ఇంకో విషయం కూడా చెప్తారు ఈ ధ్యానంలోనే. మొదటిగా ఏం చెప్తాను గురువు, నువ్వు స్నానం చేస్తేంది నీ దేహాన్ని శుద్ధి చేస్తుంది. నువ్వు మౌనంగా ఉంటే నీ మనస్సును శుద్ధి చేస్తుంది. నువ్వు ధ్యానం చేస్తే నీ బుద్ధిని శుద్ధి చేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆత్మను శుద్ధి చేస్తుంది. ఆత్మను శుద్ధి చేయాలంటే దేవుడా నేను నాలుండే అర్షడ్వర్గాలు తొలగించి అహంకారం తొలగించేసి 10 మందికి సాయం చేసే స్థితిని ప్రసాదించండి అని చెప్పాలి. నువ్వంతకు నువ్వే అనుకోవాలి మనసులో, అంతేగాని దేవుణ్ణి కోరికలు కోరకూడదు. నీ మనసు నువ్వంటే నువ్వు శుద్ధి చేసుకుని మనసును, అప్పుడే ఆటోమేటిక్గా నీ మనసు శుద్ధి అయితే ఈ శరీరం ఆటోమేటిక్గా దానికి సపోర్ట్ చేస్తుంది. నీ దానం నీ సంపాదనను శుద్ధి చేస్తుంది. నీ క్షమాపణ నీ బంధాలను శుద్ధి చేస్తుంది. చూసారా గురుగారు, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్. ఎప్పుడైతే నీ మనసులో ఉండే షడ్వర్గాలు బయటికి వెళ్ళిపోయినాయో ఈ నెక్స్ట్ స్టేజ్లో నువ్వు ఒక యోగిగా మారిపోతావు, ఒక ధ్యాని. నీ ధ్యాన ప్రయాణం ఈ 9 నవరత్నాల్లోకి వెళ్ళిపోతావు. నువ్వు ఒక ధర్మాత్ముడిగా అయిపోతావు, ఒక పుణ్యపురుషునిగా అయిపోతావు. ఏమనగా చెప్పారు కదా, ఏం చెప్పారు?
సాధనమున పనుకులు సమకూర ధరలోన ఇస్పదాభిరామ నిర్వహణ అంటారు కదా, సాధనం చేసేసి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, చెప్పారు మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట ఇప్పు చూడు పురుగులుండు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, ఇస్పదాభిరామ వినురవేమ, సాధన పనులు సమకూర ధరలోన ఇస్పదాభిరామ వినురవేమ. ఇవన్నీ ఒక దాని నుంచి వస్తాయన్నమాట. మనలో ఉండి ఈ షడ్వర్గ పోయిన తర్వాత మనం ఈ స్థితిలో నుంచి, మానవ స్థితి నుంచి దేవుని స్థితి రావాలంటే ఆ షడ్వర్గాలన్నీ పోవాలి. మనసులో ఉండి పోవాలంటే ధ్యాన సాధన చేయాలి. సాధన పరమలోకంలో సమకూర ధరలోన తినగ ఏమో తీయనుండు. నువ్వు ధ్యానం చేస్తావు అంటే నువ్వు 5 నిమిషాలు నువ్వు గంట చేసేది 5 నిమిషాలు చేసినట్టు ఉంటుంది, నువ్వు 10 గంటలు చేసే 2 నిమిషాలు చేసినట్టు ఉంటుంది. అంత ధ్యానం ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం. మనం ఏం చేసినా ఈ పంచభూతాలు చూస్తున్నాయంటాడు గురుగారు. ఏమంటారు? నువ్వు ప్రతి సెకండ్, ప్రతి అడుగు వేసే ప్రతి సెకండ్ నీ జాతకం లిఖించబడుతుంది, నీ కర్మ లిఖించబడుతుంది అని చెప్తారు గురుగారు. పంచభూతాలు అంటే ఏంటి? నింగి, భూమి, నేల, ఆకాశం, నీళ్ళు, గాలి, అగ్ని అనే కదా. భూమి, ఆకాశం, అగ్ని, నీరు, ఇంకోటి పంచభూతాలలో ఉన్నాయి కదా. ఆ పంచభూతాలు ప్రతిదీ లెక్కిస్తాయి. మనం అందుకే ఏ అడుగు వేసినా తప్పటడుగు వేయకూడదని చెప్తారనమాట. నువ్వు సరైన ధ్యాన మార్గంలో ఉంటే ఈ సృష్టిలో ఉండే విశ్వమయం మొత్తం ఆ ఎనర్జీ అంతా నీకు పాజిటివ్ ఎనర్జీ నీకు పాజిటివ్గానే చేస్తుంది. అంతెందుకు నాకే జరుగుతుంది. నిన్న వేరే అమౌంట్ లేదు, నాకు నా దగ్గర డబ్బులు లేవు, వేరే అర్జెంట్ పడింది, నేను ఎవరిని అడగాలి అనేది కొద్దిగా క్వశ్చన్. కానీ నాకు పంచభూతాలు సాయం చేసి ఈరోజు నేను వేరే అమౌంట్ అడ్జస్ట్ అయిపోయింది. అది ఎట్లా అయిపోయింది? నా దేవుడు, ఇది పాజిటివ్నెస్. నువ్వు ఎవరికి అన్యాయం చేయడం లేదు, ఎవరికి ద్రోహం చేయడం లేదు. నీ ధ్యానమే నిన్ను పాజిటివ్గా ఉండి ఈ పంచభూతాలు నీకు సహాయం చేస్తాయి. ఇవన్నీ పైన మనం గమనిస్తుంటారు ప్రతి చోట. అగ్ని గమనిస్తుంటుంది, నీరు గమనిస్తుంటుంది, నింగి గమనిస్తుంటుంది, భూమి గమనిస్తుంటుంది, గాలి గమనిస్తుంటుంది. ఈ పంచభూతాలు ప్రతి దాంట్లోనూ గమనిస్తుంటారు. నువ్వు భూమి మీద అడుగు పెట్టేటప్పుడు ప్రతి గమనిస్తుంటారు. నువ్వు తప్పుడు అడుగు వేసేటప్పుడు నీ అంతరాత్మకు చెప్తా ఉంటుంది నువ్వు చేసే తప్పు అని. గుర్తుపెట్టుకోండి, అంతరాత్మ చెప్తారు. మీకు సాక్ష్యమైన ఒక సినిమాలో ఉంది, ఈ పంచభూతాలు తప్పు చేస్తే శిక్షిస్తుందని, పంచభూతాలు శిక్షిస్తాయని ఒక సినిమా ఉంది. దాంట్లో ఒకసారి గాల్లో ఒకటి చనిపోతారు, ఒకసారి అగ్గిలో ఒకటి చనిపోతారు, ఒకసారి నీళ్ళలో ఒకటి చనిపోతాడు. మీకు గుర్తుండలేదు. ఒకసారి భూమి మీద ఒకటి చనిపోతాడు. ఇట్లా ఒక్కొక్కరు చంపుతూ వస్తున్నా చూసినావా. ఈ పంచభూతాలు శిక్షిస్తాయి, పాపాత్మలు ఎక్కువైనప్పుడు అట్లా చెప్తారనమాట. ఒక్కొక్కటి వచ్చేస్తుంటారనమాట. గురుగారు మాకు అన్నీ చెప్పేస్తున్నారు. మైండ్కు మా గురుగారు వెనక నుంచి నడిపిస్తారనమాట. అట్లా ధ్యానము నిన్ను జ్ఞానిగా మారుస్తుంది. నీ అనుభవం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. నీ సమయమే నీ సాధన. నువ్వు ఎంత సమయం కేటాయిస్తే అదే సాధన. నీ సహనమే ప్రగతి. నీ దానమే ధర్మమే పుణ్యము. నీ శ్వాసే నీ గురువు. నీ దేహమే దేవాలయము. ఈ జీవుడే దేవుడు, ఆత్మే పరమాత్మ. ఈ నవగ్రహాలే నవ జ్ఞాన నవరత్నాలే యోగిగాను మునుగాను చేయడానికి వెళ్తుంది. గురువుగారు ఏం చెప్పడం లేదు, మీరన్నీ మానేసుకొని హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసుకోండి అని చెప్పడం లేదు. మీ సంసార భాగ్యాలన్నీ చూసుకుంటూ మీరు సత్య మార్గంలో ఉండండి, ధర్మ మార్గంలో ప్రయాణించండి అని మాత్రమే చెప్తున్నారు.
ధర్మ మార్గంలో ఉంటే ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నేను రక్షిస్తుంది అని చెప్తున్నారు అనమాట గురుగారు. సో ఈ విధంగా ధ్యానంలో ఇంత పవర్ ఉంది అని చెప్పడానికే ఈ వీడియో. ఈ ప్రకృతి కూడా చూడండి ఎంత వీధుగాలు ఇస్తున్నాయి, ఎంత నిశ్శబ్దంగా ఉండి అక్కడక్కడ పక్షులు సౌండ్ కూడా వినిపిస్తుంది. ఆ గాలి ఏం చెప్తుందంటే, చెప్పాను కదా ఈ పంచభూతాలు, ఇది గాలి కూడా ఆయన కూడా ఒక దేవుడు, గాలిదేవుడు. ఆయన కూడా చూస్తూ ఉంటాడు. మనం చేసే క్రియ, కర్మ ఏదైతే ఉందో మనం గమనిస్తుంటాడు. మనము పాజిటివ్గా చేస్తే, మనము సత్య మార్గంలో ఉంటే, మన ధర్మ మార్గంలో ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడు. పంచభూతాలు ఎప్పుడు మనం వెన్నంటే ఉంటాయి. పంచభూతాల నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరము కాదు. ధర్మో రక్షిత రక్షిత, యద్భావం తద్భవతి. నువ్వు ఇతరులకు ఏమైతే ఇస్తావో నీకు తిరిగి అదే వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు వస్తే చెడు నీకే వస్తుంది. నువ్వు ఎప్పుడు ధర్మ మార్గంలో, సన్మార్గంలో ఉండు అని చెప్పేసి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, గురువుగారు మీకు ఆత్మపూర్వక ప్రాణాలు మీరు చెప్తున్నారు. మేము చాలా వరకు దాన్నే, మీ ఆశీస్సులు ఎప్పుడు మాపై ఉండాలని, మీరు కూడా మీరు చనువు చాలించినా మీరు ఎప్పుడు మా చుట్టే ఉంటారని మాకు ప్రగాఢమైన విశ్వాసం. ఆ నమ్మకంతోనే, ఎప్పుడైనా నమ్మకమే బలం అంటారు కదా, ఆయన నమ్మినాడు, మా చుట్టూ ఉన్నాడు, మాకు ధ్యానాన్ని నేర్పించాడు మా గురువుగారు. ఎప్పుడు ఈ విశ్వంలో సంచరిస్తూ వివిధ బోధనలు చేస్తూ మా చెవికి ఆయనే మాకు అందిస్తున్నాడు అనేది మేము ప్రధానంగా నమ్ముతున్నాం. కాబట్టి మేము మీకు చెప్పగలుగుతున్నాము. ప్రియమైన స్నేహితులారా, గురువులారా, పెద్దలారా, దయచేసి ధ్యాన మార్గం రావాలని మరీ మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మీరందరూ ఒక్కరొక్కరు చెప్పాను కదా, పోయినసారి హుసేన్ బాద్షా సార్ వచ్చారు. ఆయన ధ్యానాన్ని ఏదైనా అంత తొందరగా రాదు కదా, ఏదో ఫలితం అంత తొందరగా కాదు. ఏదైనా ఫలితం అనేది సాధన చేస్తా, ఓర్పు సహనంతో ఉండి సాధించుకుంటాం కాబట్టి మనమంతా ధ్యానం చేస్తూ ధ్యాన మార్గానికి రావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ పోయినసారి చెప్పాను, ఎవరికైనా ధ్యానం ఎలా చేయాలో నేర్పేమంటే అనంతపురం ఎక్కడ డిస్టిక్ ఎక్కడైనా సరే నా సమయాన్ని కేటాయించి మీకు ధ్యానం గురించి చెప్తాను. ధ్యానం ఎలా చేయాలో నేర్పుతాను. మీరు ధ్యానం ఎక్కడ చేస్తే కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ కూడా చేస్తున్నాను. మీకు మంచి ధ్యాన ప్రపంచంలోకి మీరు రావాలంటే నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తును మార్చుకోండి అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈరోజు వీడియో ముగిస్తున్నాను. మీకు అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. ఓం శ్రీ గురుభ్యో నమః.